ఈరోజు తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ నెల 20 నుండి వచ్చే నెల 20 తారీఖు వరకు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున జెండా పండుగలు నిర్వహించాలనేటువంటి ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. మరి దాని తర్వాత పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల కంటే ధీటుగా కూడా ఈ తెలంగాణ రక్షణ సేనను రూపొందించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులము సమావేశం కావడం జరిగింది. చాలామంది చాలా విషయాలు చెప్పి కవితమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ కవితమ్మను రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే వాళ్ళ ఆలోచనతో కరీంనగర్ జిల్లాలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మా రక్షణ సేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కానీ కరీంనగర్ జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో ఒక పక్క కుమ్మక్కు రాజకీయాలు చేసి మున్సిపల్ ఎన్నికల్లో పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళే పిల్లులు ఎలుకలు కొట్లాడుకున్నట్టుగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితిని చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజల్ని నమ్మించి కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణను అన్ని విధాలా మోసం చేస్తున్నటువంటి ఈ 3 రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కవితమ్మ నాయకత్వంలో తెలంగాణకు రక్షణగా తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ కరీంనగర్ జిల్లాలో కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన బలోపేతమైనటువంటి రాజకీయ శక్తిగా ముందుకొచ్చి ఇక్కడ జరిగేటువంటి ప్రజా సమస్యలు కానీ ప్రజా సమస్యలను ఎదుర్కోవడం కానీ ప్రజలను కూడగట్టుకోవడంలో తెలంగాణ రక్షణ సేన ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై టిఆర్ఎస్.